వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక మిత్ర వాళ్ళ ఇంటికి లాయర్స్ అలాగే ఆడిటర్స్ వస్తారు. ఇక అందరూ హాల్‌లో కూర్చుంటారు. జయదేవ్, మిత్ర అట్లాగే ఇటు మనీషా, దేవయాని, వివేక్, జానులు కూడా ఇక అక్కడే లక్ష్మి నించునుంటుంది. ఇక లాయర్ గారు ఇలా అడుగుతూ ఉంటారు. "మీకు ఆస్తి పంపకాలు సమ్మతమేనా?" అని చెప్పి అనంగానే, "హ్మ్. సమ్మతమే లాయర్ గారు" అని చెప్పి లక్ష్మి చాలా ఆనందంగా చెప్తూ ఉంటుంది. ఇక లాయర్ గారు అంటారు, "ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా పేపర్స్ ఇక్కడే ఉన్నాయండి. మీరొకసారి మొత్తం అంతా పరిశీలించి, చూసి సంతకం పెట్టేస్తే ఇక ఆస్తి పంపకాలయిపోతాయి" అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. ఇక ఆ మాటకి బాధలో జయదేవ్ అలాగే మిత్ర ఇంకేం చేయలేమా? ఆస్తి పంపకాలయిపోవాల్సిందేనా అని చెప్పి బాధపడుతూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, "తప్పకుండా లాయర్ గారు. సంతకాలు ఖచ్చితంగా మా మామయ్య గారు చేస్తారు. కానీ యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే, మా అత్తయ్య గారు ఊర్లో లేరు. మరి ఆవిడ సంతకం లేకుండా ఆస్తి పంపకాలైతే అవ్వవు కదా!" అని చెప్పి లక్ష్మి అలా చెప్పడంతోని ఇటు దేవయాని, మనీషా అలాగే జాను చాలా షాక్‌లో ఉంటారు. ఏంటి లక్ష్మి ఈ విధంగా ట్విస్ట్ ఇచ్చిందా ఈసారి అని చెప్పి చాలా బాధలో, టెన్షన్‌లో ఉంటారు.